శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మేము సెప్టెంబర్ 10 నుంచి 18 వరకు కాశీ రామేశ్వర యాత్ర వెళ్ళొచ్చాము. సందర్భంగా కాశీ సమారాధన ఇంట్లో పెట్టుకున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నవి వాటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలే. చాలా బాగా జరిగింది. ఆధ్యాత్మిక రామాయణంలో శ్రీరామచంద్ర ప్రభువు రామనాథ స్వామి అంటే రామేశ్వరంలో ఇసుక తీసుకొచ్చి కాశీలో గంగా నీళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ రామేశ్వర స్వామికి అభిషేకం చేస్తే ఆ యాత్ర సంపూర్ణమని చెప్పడం జరిగింది. అదేవిధంగా చేశాము. దీంతో మా యాత్ర సఫలమైంది ఆ భగవంతుని దయతో. అలాగే మీ అందరి ఆదరాభిమానాలతో, గురుదేవుల కృపతో, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా బాగా జరిగింది. పూజ, అలాగే కాలభైరవ స్వామికి వడమాల వేయటం, గణపతి పూజ, గంగాదేవి పూజ, కాలభైరవ పూజ, రుద్రాభిషేకం చేసుకున్నాం. అలాగే అందరం కలిసి భోజనాలు చేసాం. శివశంకర శ్రీకర బాలచంద్ర ధరుణి రాణి పాలిత విమాన కళ్యాణి భగతి పుర సుందరి మము పాలన సేయ మమాయేశ్వరపు రామకృష్ణ పాలిని త్రిలోక జనని బాలేందుని భావనని పాలపడితి బాలేందుని భావన నీ పాలబడితి నమ్మది ధ్యానము చేసిన సుజనుల మానసమునడసి అనున విభోమసగు జనని భక్తి పుర సుందరి ఆరోహయామి గజానారోహయామి అశ్వానారోహయామి మూషికానారోహయామి సమస్తరాజోపచార శక్తోపచార దేవోపచార పూజాం సమర్పయామి. ధాన్యం ధనం భజం బహవత్ర లాభం జలదం వత్సరం దీర్ఘమాయుః. శుభాభ్రేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహగడాక్షబలసిద్ధిరస్తు. విశ్వేశ్వర స్వామి దేవతా పరిపూర్ణ అనుగ్రహగడాక్షబలసిద్ధిరస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. మనస్సంకల్పిత మనోవాంఛ మనోభీష్టబలసిద్ధిరస్తు. సాంప్రదాయబద్ధంగా వేద పండితుల ఆశీర్వచనంతో కాశీ సమారాధన దిగ్విజయమైంది, ఫలవంతమైంది.